ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దడం అభినందనీయమని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ స్పెషాలిటీ ట్రామా క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. సూర్యారావుపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్టార్ హాస్పిటల్స్ ఎండీ మన్నవ గోపిచంద్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రత్యేక కేంద్రాల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, నేత్ర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా విస్తృత స్థాయిలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, పేద ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డాక్టర్ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ పేరుతో 150 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ని ప్రారంభించడం సంతోషదాయకం. ఈ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాల క్రితం ఒక 20 పడకల హార్ట్ కేర్ సెంటర్ని ప్రారంభించి విజయవాడ పట్టణ వాసులకి, జిల్లా వాసులకి ఒక నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ 20 పడకల నుంచి 150 పడకల హార్ట్ కేర్ నుంచి పల్మనాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో, జనరల్ మెడిసిన్, సర్జరీ ఇట్లాంటి అనేక రకాల స్పెషాలిటీస్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించి ఈ జిల్లా వాసులకే కాకుండా రాష్ట్ర వాసులకి ఒక 150 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ని ప్రారంభించి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. అయితే గత కొన్ని రోజుల క్రితం డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఈ విధంగా డాక్టర్ పెద్దేశ్వరరావు గారు కొన్ని దశాబ్దాలుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు, వారు 150 పడకల ఆసుపత్రిని విస్తరింపజేస్తున్న నేపథ్యంలో దాన్ని ప్రారంభించాలన్నప్పుడు డాక్టర్ కామినేని గారు సర్టిఫికేట్ ఇచ్చారంటే అది ఐఎస్ఐ సర్టిఫికేట్ లాంటిది. అయితే దాని తర్వాత లేదండి ఇది 9వ తేదీ వేరే కార్యక్రమం ఉంది, దానికి వెళ్ళాలి అన్నప్పుడు తర్వాత పెట్టుకుందామని చెప్పడం జరిగింది. అదే రోజు డాక్టర్ గోపిచంద్ గారి ఫోన్ రావడం, పల్లెం పెద్దేశ్వరరావు మరి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా సుపరిచితులు, ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగి మరి డాక్టర్గా దాదాపు 30 సంవత్సరాల పైనే పేదలకి సేవలు అందిస్తూ ముఖ్యంగా విజయవాడ మహానగరంలో పల్లెం పెద్దేశ్వరరావు హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేసి అనేక మందికి వైద్య సేవలు అందించారు. ఈరోజు వారి కుమారులు ఆకాష్ గారు మరి హాస్పిటల్ అంతా కూడా రెనోవేట్ చేసి ఇంకా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో ఒక కార్డియాలజీ కాకుండా మిగతాయి న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ అన్ని రకాలైనటువంటి వైద్య సేవ క్రిటికల్ కేర్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 150 పడకల హాస్పిటల్గా మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారి చేతుల మీదుగా, అలాగే మాజీ హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, గద్దె రామ్మోహన్ గారు, అలాగే కొనకళ్ళ నారాయణ గారు, పెద్దలు డాక్టర్ గోపిచంద్ గారు, అలాగే అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించుకోవడం మరి నూతనంగా కట్టినటువంటి భవనాన్ని ముందుగా పెద్దలు సత్యకుమార్ గారు చిరకాల స్నేహితులు, పెద్దేశ్వరరావు గారు ఇలాగ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు రావాలి అంటే అసలు ఏమాత్రం సందేహించకుండా పాపం ఆయనకి ఉండే రకరకాల ఒత్తిళ్లలో ఇది నేను రిక్వెస్ట్ చేసి కామినేని శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేసి ఆయన ఒబ్లైజ్ చేసి వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే రవీంద్ర గారు కూడా ఎన్నో పనులు ఉంటాయి అయినా కానీ ఈ కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014 నుంచి ఇవాళ దాకా తీసుకుంటే ఎప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర రీజియన్ నుంచి హైదరాబాద్కి
వైద్యపరంగా వెళ్ళే ఒక రకమైన అలవాటు ఉండింది దాదాపు 20-25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా. కొత్త రాష్ట్రం స్టార్ట్ అయిన తర్వాత కెపాసిటీ బిల్డింగ్ అంటే బెడ్ నంబర్స్ అని అనండి, అదేవిధంగా బాగా ట్రైన్ అయ్యి అన్ని రకాల వైద్య సదుపాయాలు ప్లస్ వైద్య సహకారాలు అందించే డాక్టర్లు కానీ నర్సులు కానీ అంత ఎక్కువగా ఉండేవి కాదు 10 ఏళ్ల క్రితం. ఇటువంటి ప్రయత్నాలు పెద్దేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి, ఆకాష్ కానీ మనోప్రియ గారు కానీ వాళ్ళ పిల్లలిద్దరూ కోడలు కానీ అందరూ కలిసి ఇటువంటి 150 బెడ్ హాస్పిటల్ పెట్టి ఇటువంటి వైద్య సేవలు అందించడం అనేది చాలా చాలా అవసరం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి. ఇంకొక 25 ఇయర్స్ అంటే 1 జనరేషన్ తిరిగేటప్పటికి ప్రజలు ఇక్కడి నుంచి వేరే చోటకి వైద్య